అంటే నీకు వయసు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లోనే నువ్వు 3 నెలలకి 9,00,000 సంపాదిస్తుంటే ఎలా? హౌ ఇట్స్ పాసిబుల్? ఇక టమాటానే పండించాలని ఎందుకు అనిపించింది? ఈ టమాటా అనేది ఈ క్లైమేట్‌కి ఇప్పుడు ఈ సీజన్‌లో తట్టుకుంటదది. ఈ 3 ఎకరాలకి అరౌండ్స్ ఒక 4,00,000 అయింది. 5,00,000 4, 5 ఓకే. వెల్కమ్ టు కేకే టీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనమైతే సిటీ ఔట్‌స్కట్‌లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 ఇక్కడ చూసుకుంటే 3 ఎకరాలు టమాటాలో రోహిత్ అనే కుర్రవాడు 23 సంవత్సరాలు, కేవలం 23 సంవత్సరాలు అతనికి. 3 నెలలు మాత్రమే పండిస్తాడు. ఒక్కొక్క ఎకరానికి 3,00,000 సంపాదిస్తాడంట. అలాగే 3 ఎకరాలకి 9,00,000 సంపాదిస్తాడు. కేవలం 3 నెలల్లోనే 9,00,000 సంపాదిస్తాడు. కేవలం టమాటా పంటలో 3 ఎకరాలు పండిస్తాడు. ఒకసారి రోహిత్ అనే కుర్రవాడు ఇక్కడ ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకుందాం. అసలు దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది? ఎంత లాభం? మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నాడు? ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. 3 ఎకరాల్లో మనకి టమాటా వేసి 3 నెలల్లోనే 9,00,000 సంపాదిస్తున్న యువ రైతు రోహిత్ అయితే ఇక్కడ ఉన్నాడు. హాయ్, మీ పేరు రోహిత్ అవునా? అయితే మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. మొత్తం 3 ఎకరాలు. ఓకే. ఇది లీజ్‌గా సొంతమా? లీజే. అంటే ప్రెజెంట్ మీరు ఎంతకి తీసుకున్నారు లీజు? ఈ 3 ఎకరాలు 1,00,000 1,00,000 అరౌండ్స్ 1,00,000 ఇయర్లీ. ఇయర్లీ. ఓకే. గ్రేట్. అయితే మీకు మీరు ఎప్పుడు అసలు మీకు టమాటానే పండించాలని ఎందుకు అనిపించింది? ఈ టమాటా అనేది ఈ క్లైమేట్‌కి ఇప్పుడు ఈ సీజన్‌లో తట్టుకుంటదది. హ్మ్. తట్టుకునేది. హ్మ్. ఓకే. మరి దీనికి వాటర్ క్వాంటిటీ ఏ విధంగా పెడతారు మీరు? డ్రిప్ సిస్టమే మొత్తం. మొత్తం డ్రిప్ సిస్టమే. ఓకే. హ్మ్. గ్రేట్. అంటే నీకు వయసు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లోనే నువ్వు 3 నెలలకి 9,00,000 సంపాదిస్తుంటే ఎలా? హౌ ఇట్స్ పాసిబుల్? అది ఇది టమాటాయే. టమాటానే. హ్మ్. మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారసల? ఇదంతా మార్కెట్ వాళ్ళు తీసుకెళ్తారు మొత్తం. మన వెహికల్ వస్తది. హ్మ్. వెహికల్‌లోనే ఎళ్తది మార్కెట్‌కి. ఓకే. మీకు హ్మ్. స్టార్టింగ్ ఎలా కన్సల్ట్ అయ్యారు మార్కెట్ వాళ్ళకి? అవును. అది రైతు మార్కెట్ అనేది పెద్దదే మనది. ఇక్కడ బోయినపల్లి. హ్మ్. అది కన్సల్ట్ అవసరం లేదు. వాళ్ళే హ్మ్. ఫోన్ చేస్తారు మనకి. మనం ట్రాన్స్‌పోర్ట్ చేసి, ప్యాక్ చేసి ట్రాన్స్‌పోర్ట్ చేస్తే అక్కడే అంతా చూసుకునేది ఆళ్ళే. పెట్టుబడి ఎంత పెట్టారు మీరు దీనికి? మొత్తం ఈ 3 ఎకరాలకి అరౌండ్స్ ఒక 4,00,000 అయింది. 5,00,000 4, 5 4, 5 లాక్స్ లాక్స్ అయింది దగ్గర పెట్టుంటారు. దగ్గర. ఓకే. అంటే ఇంక్లూడ్ ఈ లీఫ్‌తో. మొత్తం ఈ స్తంభాలు ఏసుకోవడం అవి మొత్తం మీదేనా? అదంతా వాళ్ళదే. వాళ్ళది. అంటే మనకి ఇంతకుముందు వేరే క్రాప్ ఉండేదేమో. వేరే క్రాప్ వాళ్ళు చేసుకొని మనం లీజ్ వరకే ఇది. ఓకే. అంటే మీరు నిజంగానేనా 3 నెలలకి టమాటాలో బాగా వస్తే సంపాదించుకోవచ్చా? ఆ! బాగా వస్తే అది సీజన్ డిపెండెంట్ ఇన్ రేటు. దాని ఓకే. రేటు మీద ఉంటది. ఓకే. ఆ రేటు, ఆ సీజను అన్నీ అనుకూలంగా ఉంటేనే మనకు వస్తదది. ఎన్ని సార్లు క్రాప్ వస్తది మాక్సిమం వస్తే? అంటే 3 మంత్సే దాని లైఫ్. 3, 4 మంత్సే. మన 3, 4 మెయింటెనెన్స్ మంత్స్. డిపెండెంట్ మెయింటెనెన్స్ ఓకే. మీద ఉంటది. ఈ 3, మనం 4 మంత్స్‌లో మనం ఎన్ని సార్లు కోసుకోవచ్చు? అంటే కోతకి ఎన్ని సార్లు వస్తది? అంటే అది అయినప్పుడల్లా కోసుకుంటూనే ఉండాలి. అయినప్పుడల్లా. కాయ మొత్తం అయినప్పుడల్లా కోసుకుంటూ అంటే ఉండాలి. ఒక 10 సార్లు వస్తదా? ఇంకా ఎక్కువ వస్తది. 20 టైమ్స్ వస్తది 20 అరౌండ్స్ టైమ్స్. కటింగ్. మీరు నిజం చెప్పాలంటే మీరేదైనా పంటేసుకోవాలంటే టమాటా ఏసుకోండి. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ రోహిత్ 23 ఇయర్స్ ఓల్డే. బట్ ఇక్కడేంటంటే 9,00,000 సంపాదిస్తున్నాడంటే ఇది ఆషామాషా కాదు. ఎందుకంటే చాలామంది చాలామంది యువకులు రైతుగా మారడానికి మంచి ముఖ్య అవకాశం, బెస్ట్ అవకాశం కూడా టమాటా. టమాటాలో మీరు మంచి ఆదాయం అయితే చూడొచ్చు. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మీ దగ్గర? 6, 7 మెంబర్స్ ఉంటారు. మంత్లీ ఎంత ఖర్చవుతది? ఇంక్లూడ్ మీకు చెప్పాను కదా 5,00,000 అని. ఆ! 3 మంత్స్‌కి ఒక 5,00,000 అరౌండ్ 6,00,000 అవుతది మొత్తం. ఓకే. అంటే మీకు ఎలా లేదన్నా ప్రాఫిట్ వచ్చేసరికి ఎకరానికి ఒక 3 ఎటు పోయినా 2, 3 ఉంటది. 2, అది 3 కూడా ఉంటది. డిపెండెంట్ కాస్ట్. మనకి ఆ రేటు ఉంటే ఓకే. వస్తది. లేదంటే మన 3,00,000 కూడా లాస్ అవ్వచ్చు ఓకే. ఇంకా. అంటే ఒక్కొక్కసారి టమాటా రేట్ పడిపోతదంటారు. అవును. అలాంటప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. లాస్. హ్మ్. ఇదే బాక్సు అదే బాక్స్ 50 రూపీస్ కూడా ఎళ్తది. ఎన్ని ఇయర్స్ నుంచి ఏస్తున్నావు టమాటా? 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి ఏస్తున్నావు. అంటే ఒక్కడివే మెయింటైన్ చేస్తున్నావా? లేకపోతే లేదు మా పేరెంట్స్ మా ఎవరైనా మా నీకు ఫాదర్ సపోర్టెడ్‌గా ఉన్నారు. మా ఫాదర్ సపోర్ట్. ఫాదర్ సపోర్ట్ ఉన్నారు. ఓకే. మీ ఫాదర్ స్టార్టింగ్ మొదలుపెట్టారా? లేదు, మీరేనా? మా ఫాదర్ చిన్నప్పటి నుండి రైతే. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్. అగ్రికల్చర్. ప్రాపర్ ఎక్కడ మీది? మాది వెస్ట్ గోదావరి భీమవరం. ఓకే. మాక్సిమం వెస్ట్ గోదావరి అంటే ఇక్కడ తెలంగాణ సైడ్ వచ్చినా వాళ్ళు మాక్సిమం చెరువులు హ్మ్. చేపలు, రొయ్యలు అంటారు. అవును. నువ్వు వచ్చేసరికి టమాటా అంటున్నావు. కారణం ఏంటి? ఈ రిస్క్ లేని బిజినెస్ ఇది. ఓకే. రిస్క్ ఉండదు. ఓకే. ఎక్కడైనా చూసావా? నీకెవడైనా గైడెన్స్ ఇచ్చారా? లేకపోతే లేదు, మా ఫ్యామిలీ అంతా మా రిలేటివ్స్ అంతా ఇదే. ఓన్లీ టమాటానా? టమాటా కాదు, ఇదే ఫార్మింగ్ ఫీల్డ్‌లోనే ఫార్మింగ్ ఫీల్డ్. ఉన్నారు. ఓకే. టమాటా అని కాదు, ఆల్ వెజిటబుల్స్ చేసినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. మీరు ఎన్ని టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఇస్తారు? ఇందులో కూడా బ్రీడ్స్ ఉంటాయి ఆ! గదా!
చాలా బ్రీడ్స్ కాదు, సీడ్ సీడ్స్ వేరే వేరే సీడ్ తెలియదు, ఉంటది. బ్రీడ్స్ అనుకున్నా, సీడ్స్. ఓకే. సీడ్ వేరే వేరే సీడ్ ఉంటది. మనం అది తీసుకొని అది క్వాలిటీ చూసి నర్సరీ నుండి మనం మొక్క తీసుకుంటాం. ఓకే. ఆ సీడ్ ఒక నర్సరీలో మనం పర్చేస్ చేస్తాం. దాన్ని ఒక మొక్క అరౌండ్స్ ఒక మొక్క ₹1 ఉంటది. 25 డేస్ నుండి 28 డేస్‌కి ఓకే. ఒక మొక్క ₹1 ఉంటది. ఓకే. ఎకరానికి ఎటు చూసుకున్న ఒక 8,000, 7,000 మొక్కలు పడతాయి. 8,000, 7,000 మొక్కలంటే అప్రాక్సిమేట్‌లీ 8,000, 7,000 రూపాయలు. హ్మ్. ఓకే. ఇంకా నువ్వు స్టార్టింగ్ స్టేజ్ నుంచి దీనికి ఏమైనా మీరు చేసుకుంటారా? సర్క్యులేషన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ దానికి ఎరువులవ్వచ్చు. ఎరువులు, ఆ! ఫెర్టిలైజర్స్ హ్మ్. మొత్తం చాలా ఉంటది దీనికి. హ్మ్. మెయింటెనెన్స్ కూడా ఎక్కువే. ఇప్పుడు ఆర్గానిక్‌గా పండిస్తున్నాం అంటారు చాలా మంది. ఆర్గానిక్ చాలా మంది అంటారు. దానిపై మీ కామెంట్ ఏంటి? ఆర్గానిక్ కూడా చేయొచ్చు. యాక్చువల్‌గా అయితే ఆర్గానిక్కే చేయాలి. హ్మ్. ఇది చేయకూడదు. హ్మ్. కానీ ఆర్గానిక్ మనకి ఇక్కడ అంత ప్రాఫిట్స్ రావు. ఈ లీజ్‌కి తీసుకున్న వర్కౌట్ అవ్వయి. వర్కౌట్ కావు. సో, మెయింటెనెన్స్ చేయలేము. మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు ఈ క్లైమేట్‌కి ఆర్గానిక్ అనేది నాకు తెలిసినంత వరకు ఈ సరౌండ్స్‌లో ఎక్కడో లేదు. అంటే సూటబుల్ కూడా కాదు. కాదు. ఈ క్లైమేట్‌కి ఇప్పుడున్న పొల్యూషన్ అంతా పెరిగిపోయింది కాబట్టి మాక్సిమం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడాల్సిందే. తప్పదు ఇంకా. తప్పదు. అది. అంటే నువ్వు మాక్సిమం ఇదే కాకుండా ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా? ఏం లేదు, ప్రస్తుతానికి ఇది చేస్తున్నాం అంతే. అది వేరేదని లేదు. వెజిటబుల్సే ఓన్లీ. ఇక్కడ మొత్తం ఇదంతా వెజిటబుల్సే. ఓకే. ఎన్ని పంటలు పండిస్తున్నావు ఇక్కడ? ఇయర్‌లీ 2, 3 2, 3 క్రాపులు 2, తీయొచ్చు 3 ఇయర్‌లీ. క్రాప్‌లు. అంటే ఏవేవి వేస్తావు? పందిర్లో అయితే బీరకాయ, కాకరకాయ. ఓకే. పందిర్లో కూడా అంటే ఓకే. మీరు చూసుకోవచ్చు అక్కడ పందిరి కూడా ఉంది. పందిర్లు కూడా ఏస్తారనమాట. పందిర్లోనే యాక్చువల్‌గా అయితే దీంట్లో బీరకాయ, కాకరకాయ అలాంటిది వేయొచ్చు. టమాటా అనేది ఇప్పుడు కొంచెం క్లైమేట్ అయ్యి కొంచెం ఓకే. అన్నిటితో పోల్చుకుంటే తక్కువ మెయింటెనెన్స్‌లో అనేది ఇదే. ఇయర్‌లీ 2, 3 క్రాప్స్ ఏస్తారు మీరు. ఇయర్‌లీ 2 సీజన్‌లీ. సీజన్‌లీ. అంటే 3 మంత్స్‌కి ఒక్కొక్కటి. 3 మంత్స్‌కి ఒకటి ఆ! అలా మీకు 4 ఎక్కువగా మంత్స్‌కి ఒకటి. ప్రాఫిట్ వచ్చేదేది? లాస్ వచ్చేదేది? అన్నీ అలాగే ఉంటాయి మ్యాక్స్. ఆ! ప్రాఫిట్, లాస్ అనేది ఏమి ఉండదు. ఆ సీజన్ విత్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది మనకి. హ్మ్. అంతే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎకరా యేసుకున్నోళ్ళు ఇబ్బంది పడతారా? ఎక్కువ మొత్తాన యేసుకుంటే బావుంటదా? ఇప్పుడు టమాటా ఉంది. మీరు 3 ఎకరాస్ యేసుకున్నారు. మీరు హాఫ్ ఎకరా యేసుకొని ఇబ్బంది పడతారా? ఇబ్బంది ఏముండదు. అది అది వాళ్ళు డిపెండ్ చేసుకుంటే ఆళ్ళ మీద ఉంటది. మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది ఫస్ట్ ఏంటంటే మనం అది ఒక క్వాలిటీ ఉంటేనే దానికి ఒక రేట్ ఉంటది. అవును. ఆ క్వాలిటీ రావాలంటే మాక్సిమం ఎకరా, 2 ఎకరాలని ఏముండదు. అది వాళ్ళిష్టం. అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అమ్ముతారన్న? లోకల్‌లో ఉన్నోళ్ళు కేజీల లెక్క అమ్ముతారా? టన్నుల లెక్క మార్కెట్‌కి పంపించేస్తారా? ట్రైస్ ప్రకారం ఈ ట్రై వచ్చి 500 పడతది కాస్ట్. 500 ఎన్ని ఇప్పుడు కేజీస్ ప్రెజెంట్ అయినాయి? ఉన్న ఈ రోజు రేట్ ప్రకారం. హ్మ్. ట్రై వచ్చి ఈచ్ ట్రై 25 కిలోస్. ఓకే. అది 25 కిలోస్ పక్కా అది. పక్కా 25 కిలోస్ ఉండాలి. హ్మ్. 25కి తక్కువ ఉండొద్దు. ఫ 25 ఉండాలి. 500 అంటే మీకు ఎంత పడుతుంది? పర్ కేజీ 30-40, 20, 30, 40 అలా పడతది. ఓకే. వాళ్ళు మార్కెట్‌కి ఎంతకి అమ్ముకున్నా అనవసరం. వాళ్ళకి వాళ్ళు మార్కెట్‌లో. మార్కెట్ రేటే నేను చెప్పేది మీకు. ఓకే. మార్కెట్ రేట్ చెప్పారు. చెప్తారు. మీరు దాంట్లో మనకి దాంట్లో అమ్మినందుకు ట్రాన్స్‌పోర్ట్‌కి అన్నీ కట్ చేసుకొని మనకి ఒక ట్రైకి 400 అలా వస్తది ఓకే. మనకి. సో, ఇక్కడ నుంచి ఎళ్ళిందే కాకుండా మీకు ఇంకా అందులో ఒక ఉంటది. అమ్మినందుకు రూ. 100 క్యాన్సెల్ అయ్యిద్ది. తీసుకుంటారు. ట్రాన్స్‌పోర్ట్. ట్రాన్స్‌పోర్ట్ ఓకే. హ్మ్. మీరు ఈ సీడ్స్ అన్నారు గదా! ఈ బెస్ట్ సీడ్ ఏది టమోటాలో? బెస్ట్ అనేది ఏం లేదు. అది చాలా ఉన్నాయి. హ్మ్. మేమైతే ఇక్కడ మనం ప్రెజెంట్ ఈ ఏరియాలో అయితే ఎక్కువ సాహో, 448 అనే బ్రీడ్స్ ఎక్కువేస్తారు. సీడ్స్ ఎక్కువేస్తారు. హ్మ్. అదొక టమాటో సీడ్ అనమాట. ఓకే. అంటే ఈ ఏరియాలో ఎక్కువ పంటను పాడు చేసేయడానికి చాలా జంతువులుంటాయి గదా! ఇప్పుడు నెమళ్ళవ్వచ్చు, పందులవ్వచ్చు ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి అంత గదా! లేవు ఎక్కువ. ఆ! ఇప్పుడు అయితే పాడు చేసే అంత ఏమి యానిమల్స్ వల్ల మనకేం లేదు. 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 ఇబ్బందేం లేదు. మీరు డాగ్స్ కూడా ఇంత మెయింటైన్ చేసినందుకు మెయింటైన్ చేస్తున్నట్టుగుంటారు. హ్మ్. హ్మ్. అంతేముండదు. హ్మ్. సో, బయట నుంచొచ్చి ఏవి పాడు చేసే అంత అవకాశం అయితే లేదు. అంతే అవకాశం ఏముండదు. ఓకే. ఇక్కడ ఎంతమంది ఉంటారన్న ఇదే ప్లేస్‌లో? అంటే మ కాపలాకి పెడతారేమన్నా? మనోళ్ళున్నారు ఇక్కడ. మా హ్మ్. వర్కర్స్ ఒక 7 మెంబర్స్, 6 మెంబర్స్ హ్మ్. ఉంటారు. ఫుడ్డు, బెడ్ మొత్తం మీరే. ఫుడ్డు, రూమ్ ఫెసిలిటీస్ మనదే. హ్మ్. అంతే. ఓకే. మీకెలా లేదన్నా మొత్తం ఖర్చు మొత్తం 3 మంత్స్‌కి 5,00,000 ఎక్కువ అవుతది. హ్మ్. మీకొచ్చే ప్రాఫిట్ 5 ఉంటది. 5 ఒక దగ్గర దగ్గర ఒక అది డిపెండెంట్ కాస్ట్ మార్కెట్ అది. అంతే. అంతే. ఒక తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఓకే. ఇంకా 9,00,000, 15, 20,00,000 కూడా వచ్చినోళ్ళు చాలా హ్మ్. మంది ఉన్నారు. అదే. అదండి ఇప్పుడు మనకి ఏంటంటే రోహిత్ ఏమంటున్నాడంటే మేమైతే ప్రెజెంట్ ఒక 3 ఎకరాస్‌లో టమాటా ఏసాం. ఇదైతే ప్రాఫిట్ రావచ్చు, రాకపోవచ్చు. సీజనల్ బట్టి ఉంటది. ఇక్కడ టమాటాకి వాటర్ అవసరమేనా? అవసరం. హ్మ్. వాటర్ చాలా కావాలి. ఓకే. మరి డ్రిప్ ఇరిగేషన్‌లో డైలీ మీరు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ హ్మ్. ఎయాల్సిందే. డ్రిప్ సిస్టమే మొత్తం. వాటర్ ఎంత ఎక్కువ అవసరం ఉంటదన్న దానికి? రోజు మినిమమ్ 4, 5 లీటర్స్ దాకా ఎయాల్సిందే ఒక చెట్టుకి. ఓకే. ఆ!
3 బోర్స్ ఉంటాయి మీకు ఇక్కడ? ఒక బోరేనా? 2 బోర్స్ ఉన్నాయి. ఒక సంప్ ఉంది పెద్దది ఓకే. ప్రెజెంట్. ఓకే. మరి మీరు యానిమల్స్ డంగ్ ఏది యూజ్ చేయరు? యూజ్ చేస్తాం. అది యానిమల్స్ స్టార్టింగ్‌లో మనం బెడ్డేసి కట్టేసే ముందర ఆ! ప్రతి దానికి ఒక దగ్గర దగ్గర ఒక 20, 40 ట్రిప్స్ దాకా ఏస్తాం ట్రాక్టర్‌తో. హ్మ్. ఏసి దానిపైన మళ్ళీ కట్టేసి, దానిపైన మళ్ళీ మంచింగ్ కవరేసి, హ్మ్. కవర్ పైన మనం మొక్కలు నాటడం వస్తది అయితే. ఓకే. దీంతో గ్రేట్. గ్రేట్. ఓకే అన్న. థాంక్ యూ. మీరెవరైనా టమాటా ఎయ్యాలి అనుకుంటే, మీకు సలహా కావాలంటే రోహిత్ దగ్గరికొచ్చి మీరు సలహా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 23 సంవత్సరాల్లోనే మీకు 3 ఎకరాలు టమాటా ఏస్తున్నాడు. ఇంకా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ చేస్తూ చాలా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. కేవలం టమాటా మీద నెలకి 9,00,000 పైగా సంపాదిస్తూ ఇక్కడ ఒక 3, 4 కుటుంబాలకు కూడా ఆదుకోవడం జరుగుతుంది. మీకెవ్వరికైనా లాస్ లేకుండా ప్రాఫిట్‌గా మంచిగా వ్యవసాయం చేయాలనుకుంటే టమాటా ఈస్ ద బెస్ట్. అందులో కూడా ఇంకా సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ కూడా కొన్నుంటాయి. ఏవో చెప్పనా? చాలా ఉన్నాయి టమాటాలో. మన హ్మ్. క్లైమేట్ బట్టి మనం ఈ ఏరియా డిపెండ్ చేసి దాన్ని సీడ్స్ తీసుకోవడం జరుగుతది. ఓకే. అదండి. ఏరియా బట్టి, ఆ సాయిల్ బట్టి, అక్కడుండే క్లైమేట్ బట్టి మీరు టమాటా సీడ్ తీసుకోవచ్చు. మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా కేకే టీవీ అగ్రికల్చర్. థాంక్ యూ.